ఆశ్చర్యకరమైన బైబిల్ పాఠంగా ఎజ్రా గ్రంథము 10వ అధ్యాయం చదువుకుందాము. ఎజ్రా ఏడ్చుచు దేవుని మందిరం ఎదుట సాష్టాంగపడుచు పాపమును ఒప్పుకొని ప్రార్థన చేశాను. ఇశ్రాయేలీలలో పురుషులు, స్త్రీలు, చిన్నవారు మిక్కిలి గొప్ప సమూహంగా అతని యొద్దకు కూడి వచ్చి బహుగా ఏడ్వగా, ఏలాము కుమారులలోనొకడగు యెహీయేలు కుమారుడైన షెకన్య ఎజ్రాతో ఇట్లా నేను మేము దేశమందుండు అన్ని జనములలోని స్త్రీలను పెళ్లి చేసుకొని మా దేవుని దృష్టికి పాపం చేస్తిమి. అయితే ఈ విషయంలో ఇశ్రాయేలీలు తమ నడవడి దిద్దుకొందురను నిరీక్షణ కద్దు. కాబట్టి ఈ పని ధర్మశాస్త్రానుసారముగా జరుగునట్లు ఏలిన వాడవైన నీ యోచనను బట్టియు దైవాజ్ఞకు భయపడు వారి యోచనను బట్టియు ఈ భార్యలను వారికి పుట్టిన వారిని వెలివేయించేదమని మన దేవునితో నిబంధన చేసుకొనేదము. లెమ్ము, ఈ పని నీ అధీనములోనున్నది, మేమును నీతో కూడా నుందుము. నీవు ధైర్యం తెచ్చుకొని దీన్ని జరిగించుమనగా ఎజ్రా లేచి ప్రధాన యాజకులను, లేవీయులను, ఇశ్రాయేలీలందరినూ ఆ మాట ప్రకారం చేయునట్లుగా వారి చేత ప్రమాణం చేయించెను. వారు ప్రమాణం చేసుకొనగా ఎజ్రా దేవుని మందిరం ఎదుట నుండి లేచి ఎల్యాషీబు కుమారుడైన యోహానాను యొక్క గదిలో ప్రవేశించెను. అతడు అచ్చటికి వచ్చి చెరపట్టబడిన వారి అపరాధమును బట్టి దుఃఖించుచు భోజనమైనను పానమైనను చేయకుండెను. చెర నుండి విడుదల నొందిన వారందరూ యెరూషలేమునకు కూడి రావలెనని యూదా దేశమంతటి యందుండు యెరూషలేము పట్టణమందును ప్రకటన చేయబడెను. మరియు 3 దినములలోగా ప్రధానులను పెద్దలను చేసిన యోచన చొప్పున ఎవడైనను రాకపోయిన ఎడల వాని ఆస్తి దేవునికి ప్రతిష్ఠిత మగుననియు వాడు విడుదల నొందిన వారి సమాజములో నుండి వెలివేయబడుననియు నిర్ణయించిరి. యూదా వంశస్థులందరూ బెన్యామీనీయులందరూ ఆ 3 దినములలోగా యెరూషలేమునకు కూడి వచ్చిరి. అది 9వ నెల. ఆ నెల 20వ దినమున జనులందరూ దేవుని మందిరపు వీధిలో కూర్చుని గొప్ప వర్షాల చేత తడియుచు ఆ సంగతిని తలంచుట వలన వణుకుచుండిరి. అప్పుడు యాజకుడైన ఎజ్రా లేచి వారితో ఇట్లా నేను మీరు ఆజ్ఞను మీరి అన్య స్త్రీలను పెళ్లి చేసుకుని ఇశ్రాయేలీల అపరాధమును ఎక్కువ చేసితిరి. కాబట్టి ఇప్పుడు మీ పితరుల యొక్క దేవుడైన యెహోవా ఎదుట మీ పాపమును ఒప్పుకొని ఆయన చిత్తానుసారంగా నడుచుకొనుటకు సిద్ధపడి దేశపు జనులను అన్య స్త్రీలను విసర్జించి మిమ్మును మీరు ప్రత్యేకపరచుకొని యుండుడి. అందుకు సమాజకులందరూ ఎలుగెత్తి అతనితో ఇట్లనిరి, నీవు చెప్పినట్లుగానే మేము చేయవలసి యున్నది. అయితే జనులు అనేకులై ఉన్నారు, మరియు ఇప్పుడు వర్షము బలముగా వచ్చుచున్నందున మేము బయట నిలువలేము. ఈ పని 1-2 దినములలో జరుగునది కాదు. ఈ విషయంలో అనేకులము అపరాధులము. కాబట్టి సమాజపు పెద్దలనందరినీ ఈ పని మీద ఉంచవలెను. మన పట్టణముల యందు ఎవరెవరు అన్య స్త్రీలను పెళ్లి చేసుకొనిరో వారందరూ నిర్ణయకాలమందు రావలెను. మరియు ప్రతి పట్టణం యొక్క పెద్దలును న్యాయాధిపతులను ఈ సంగతిని బట్టి మా మీదికి వచ్చిన దేవుని కఠినమైన కోపము మా మీదికి రాకుండా తొలగిపోనట్లుగా వారితో కూడా రావలెను అని చెప్పెను. అప్పుడు అషాహేలు కుమారుడైన యోనాతానును తిక్వా కుమారుడైన యహజ్యాయును మాత్రమే ఆ పనికి నిర్ణయింపబడిరి. మెషుల్లామును లేవీయుడైన షబ్బెతయియును వారికి సహాయులై ఉండిరి. చెర నుండి విడుదల నొందిన వారు అట్లు చేయగా యాజకుడైన ఇజ్రాయును పెద్దలలో కొందరు ప్రధానులను వారి పితరుల ఇంటి పేరులను బట్టి తమ తమ పేరుల ప్రకారము అందరినీ వేరుగా ఉంచి 10వ నెల మొదటి దినమున ఈ సంగతిని విమర్శించుటకు కూర్చుండిరి. మొదటి నెల మొదటి దినమున అన్య స్త్రీలను పెళ్లి చేసుకొనిన వారందరి సంగతి వారు సమాప్తం చేసిరి. యాజకుల వంశంలో అన్య స్త్రీలను పెళ్లి చేసుకొని ఉన్నట్లు కనబడిన వారు ఎవరనగా యోజాదాకు కుమారుడైన యేషూవ వంశంలోను అతని సహోదరులలోను
మయషేయాయు, ఎలియేజరును, యారీబును, గెదల్యాయును వీరు తమ భార్యలను పరిత్యజించెదమని మాట ఇచ్చిరి. మరియు వారు అపరాధులై ఉన్నందున అపరాధ విషయంలో మందలో ఒక పొట్టేలును చెల్లించిరి. ఇమ్మేరు వంశంలో హనాని, జెబద్యా. హారీము వంశంలో మయషేయా, ఏలియా, షెమయా, యెహీయేలు, ఉజ్జియా. పషూరు వంశంలో ఎల్యోయేనై, మయషేయా, ఇష్మాయేలు, నెతనేలు, యోజాబాదు, ఎల్యాషా. లేవీయులలో యోజాబాదు, షిమీ, కెలిథా అను కెలాయా, పెతహయా, యూదా, ఎలియేజరు. గాయకులలో ఎల్యాషీబు. ద్వారపాలకులలో షల్లూము, తెలెము, ఊరి అనువారు. ఇశ్రాయేలీలలో ఎవరనగా పషూరు వంశంలో రమ్యా, ఇజ్జియా, మల్కియా, మియామిను, ఎలియేజరు, మల్కియా, బెనాయా. ఏలాము వంశంలో మత్తన్యా, జెకర్యా, యెహీయేలు, అబ్దీ, యెరేమోతు, ఎలీయా. జత్తు వంశంలో ఎల్యోయేనై, ఎల్యాషీబు, మత్తన్యా, యెరేమోతు, జాబాదు, అజీజా. బేబై వంశంలో యెహోహానాను, హనన్యా, జబ్బై, అత్లాయి. బాని వంశంలో మెషుల్లాము, మల్లూకు, అదాయా, యాషూబు, షెయాలు, రామోతు, పహత్మోయాబు వంశంలో అద్నా, కెలాలు, బెనాయా, మయషేయా, మత్తన్యా, బెసలేలు, బిన్నూయి, మనష్షే. హరీము వంశంలో ఎలియేజరు, ఇష్షీయా, మల్కియా, షెమయా, షిమ్యోను, బెన్యామీను, మల్లూకు, షెమర్యా. హషూము వంశంలో మత్తెనై, మత్తత్తా, జాబాదు, ఎలీపెలెటు, ఎరేమై, మనష్షే, షిమీ. బాని వంశంలో మయదై, అమ్రాము, ఊయేలు, బెనాయా, బేద్యా, కెలూహు, వన్యా, మెరేమోతు, ఎల్యాషీబు, మత్తన్యా, మత్తెనై, యాహషావు. బాని, బిన్నూయి, షిమీ, షిలెమ్యా, నాతాను, అదాయా, మక్మద్బయి, షామై, షారాయి, అజరేలు, షెలెమ్యా, షెమర్యా, షల్లూము, అమర్యా, యోసేపు. నెబో వంశంలో యెహీయేలు, మత్తిత్యా, జాబాదు, జెబీనా, యద్దై, యోవేలు, బెనాయా అనువారు. వీరందరూ అన్య స్త్రీలను పెళ్లి చేసుకొని ఉండేరి. ఈ స్త్రీలలో కొందరు పిల్లలు గలవారు. ఇంతటితో ఇది నా కొరకైన బైబిల్ పాఠము సరి.